రావులపాలెం అనే ఊళ్ళో శకుంతల అనే గయ్యాళి అత్త ఉండేది. ఆ గయ్యాళి అత్తకు కల్పన అనే అమాయకపు కోడలు, రమేష్ అనే కొడుకు ఉన్నారు. కల్పన చాలా అమాయకురాలు. ఆ అమాయకత్వాన్ని అలసుగా తీసుకున్న శకుంతల ఎప్పుడూ నానా మాటలు అంటుండేది. తల్లి మాటలకి రమేష్ కూడా అడ్డుపడేవాడు కాదు. దీంతో కల్పన తనలో తానే చాలా బాధపడుతూ ఉండేది. ఓ రోజు, ఏంటి అసలేం జరుగుతుంది ఇంట్లో? బారెడు పొద్దెక్కినా ఇంటి నిండా ఈ సామాన్లేంటి? ఇది ఇల్లులా ఉందా? ఏదో పాడుబడ్డ కొంపలా ఉంది. ఇంట్లో కోడలుండి ఏం లాభం? ఆ మొహమేంటి అలా వెలిగిపోతుంది? ఈరోజు శుక్రవారమని మొహానికి పసుపు పెట్టి తలస్నానం చేశానత్తయ్యా. పూజ అయ్యాక వంట పని మొదలెడతాను. సరే సరే, ఈ సింగారాలకు సరిపోతావు నువ్వు. నీ మొగుడు చూస్తే ఒక్క పని సరిగా చెయ్యడు. ఏ ఇంట్లో అయినా కొడుకు ప్రయోజకుడై ఇంటిని ఉద్ధరిస్తాడు. నా కొంపలో ఉన్నాడు. కోడలు రాగానే దాని కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. ఎంతకీ ఏడి నీ మొగుడు? ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడత్తయ్యా, ఏదో పనుందంట. పొలం పనులు చేస్తాడనుకుంటే అది చెయ్యడు. ఇంకేదైనా వ్యాపారం చేస్తాడనుకుంటే చెయ్యనంటాడు. అసలు నువ్వు కదా నా కొడుకుని చెడగొట్టేది. నీ వల్లే వాడిలా తయారయ్యాడు. కొంపదీసి వాడికేమైనా నూరిపోసి నన్ను చంపించాలని చూస్తున్నావా ఏంటి? అయ్యో రామరామ, ఎంత మాటత్తయ్యా! చాలు చాలు నీ నంగరాజు వేషాలు. వెళ్ళి ఆ పనులు మొదలెట్టించావు. అత్త మాటలకు బాధపడుతూనే కల్పన వంటింట్లోకి వెళ్తుంది. తన అత్త మాటల కన్నా తన భర్త ఏ పని చెయ్యకుండా బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతున్నాడనే బాధే కల్పనకు ఎక్కువగా ఉంటుంది. ఇంతలో రమేష్ ఇంటికి వస్తాడు. శకుంతలని చూసి దాక్కుంటూ తన భార్య దగ్గరికి వస్తాడు. నువ్విక్కడే ఉన్నావు కదా, అవతల మా అమ్మని చూసి దాక్కుంటూ వచ్చాను. అలా భయపడే కన్నా ఏదైనా పని చెయ్యొచ్చు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనరు కదండి. నా బాధ నీకేం తెలుసులే. నాకు ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది. కానీ మా అమ్మే వాడు చెయ్యలేడు, వాడు అది చెయ్యడం కష్టం, ఇలా చెయ్యడం వాడి వల్ల కాదు అంటూ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. మా అమ్మ మాటలకే నాకు ఏ పని చెయ్యాలనిపించదు. మీరిలాగే ఉంటే ఎలాగండి? ఇంతలో వంటింట్లోకి శకుంతల వస్తుంది. తన కొడుకుని చూసి కోపంతో ఊగిపోతుంది. కొడుకుని ఏమీ అనలేక కోడలి మీద పడుతుంది. అనుకున్నాను, నువ్వే నా కొడుకుని చెడగొడుతున్నావని ఇప్పుడు తేలిపోయింది. కొంపలో దర్జాగా కూర్చొని ఆర్డర్లు వెయ్యాల్సినోడు వంటింట్లో భార్య కొంగుచాటున దాక్కొనున్నాడు. చిచ్చి, అవతల ఇంటి అప్పులు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఉండేవన్నీ ఇప్పటికే కొన్ని తాకట్టు కూడా పెట్టేశావు. ఇప్పుడు ఇంటిని చక్క పెట్టాలంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా బాధ ఎవరికీ అర్థం కాదు. అందరూ నన్నే గయ్యాలిది అంటారు. కాని నా బాధ పట్టించుకునే వాళ్లే ఈ ఇంట్లో ఎవరూ లేరు అంటూ ఓవైపు కోపం మరోవైపు బాధతో మాట్లాడి శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ 2 కన్నీటి చుక్కల్ని కూడా కార్చి వెళ్తుంది. అది చూసిన కల్పనకి బాధ ఇంకాస్త ఎక్కువవుతుంది. ఆ రోజంతా కల్పనకి ఒకటే ఆలోచన, ఏదో ఒకటి చెయ్యాలని, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని, తన భర్తని ప్రయోజకుడిని చెయ్యాలని ఒకటే ఆలోచన చేస్తుంటుంది. మరుసటి రోజు తన అత్తను భర్తను భోజనానికి పిలుస్తుంది. ఈ రోజేంటి ఏదో సువాసన వెదజల్లుతుంది? కొంపదీసి కూరల్లో మల్లెపూలు వేసావా ఏంటి? అమ్మా, తినే ముందు కూడా ఏంటమ్మా మాటలు? అది కాదురా, ఈ గుమగుమలు చూస్తుంటే నాకేదో డౌట్ వచ్చిందిలే. ఈరోజు కల్పన మన కోసం ఏదో ఒక స్పెషల్ చేసుంటుంది కదా కల్పన? అవునండి, మీరిద్దరూ నేను చేసింది తిని రుచి ఎలా ఉందో చెప్పండి. ఇంతకీ ఏంటో ఆ స్పెషల్ వంటకం? వడ్డిస్తే తిని చెప్తాను. తన అత్త శకుంతల భర్త రమేష్కు కల్పన తను చేసిన పకోడీలను వడ్డిస్తుంది. వాటిని చూడగానే శకుంతల ముఖం కాస్త వెటకరంగా పెడుతుంది. పకోడీలకే పెద్దగా మురిసిపోతే ఎలారా? ఈ మాత్రం పకోడీలు బయట దొరకవా ఏంటి? అదేదో నీ భార్య కొత్తగా చేసినట్టు బిల్డప్ ఇచ్చావే. అమ్మా, ఏదో చేసింది కదా, కాస్త తిని చెప్పొచ్చుగా. అంత ఎగతలిగా మాట్లాడడం ఎందుకు? తినండి అత్తయ్యా. ఏవండి, మీరు కూడా తిని చెప్పండి. కల్పన చేసిన పకోడీలను తిన్న శకుంతల అలా కొంచెం కొంచెం తింటూ మొత్తం లాగించేస్తుంది. రమేష్ కూడా ఇంకాస్త వడ్డించుకొని మరీ ఎక్కువగానే తింటాడు.
పకోడీలు తింటుంటే వారి మొహాలు ఏదో తెలియని ఆనందంతో వెలిగిపోతాయి. ఎలా ఉందండి? ఎలా ఉందత్తయ్య? ఆహా, అద్భుతం! దీనికి మించిన రుచి ఇంకెక్కడా దొరకదంతే. నీకెలా అనిపించిందమ్మా? రుచి బావుంటే సరిపోతుందా? ఈ మాత్రం దానికే ఏదో గొప్పది సాధించేసినట్టుగా భార్యని పొగడ్తలతో ముంచెత్తుతున్నావు. ఇదో పెద్ద ఘనకార్యం, దీనికి మళ్ళీ పొగడ్తలు. ఏంటమ్మా మాటలు? కోసరి కోసరి వడ్డించుకొని కడుపు నిండా తిని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇలా మాట్లాడకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దెట్టుకోవాలా ఏంటి? ఇంతకీ కల్పన ఈరోజు పకోడీలు ఎందుకు చేసినట్టు? నిన్నెవరు చేయమన్నారు? నేనే చేశానత్తయ్య. నేను ఈ పకోడీల వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. వ్యాపారమా? నువ్వా? నేనైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏ సాయం చెయ్యలేను. తర్వాత మీ ఇష్టం. మరేం పర్వాలేదత్తయ్య. మా ఆయన నేను కలిసి ఈ వ్యాపారం చేస్తాం. డబ్బులు కూడా నేను కొంత దాచి ఉంచాను. దాంతోనే వ్యాపారం మొదలెడతాను. సూపర్ కల్పన! నన్నైతే ఆ పని రాదు ఈ పని రాదు అంటూ చాలా మంది తిట్టి ఏ పని చేయకుండా చేశారు. నీకు నేను సపోర్టుగా ఉంటాను. రేపటి నుండే పని మొదలెట్టు. వ్యాపారంలో ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం నన్ను లాగకండి. మీ కర్మ మీ ఇష్టం అంటూ శకుంతల విసురుగా వెళ్ళిపోయింది. కల్పన మరుసటి రోజు నుండి పకోడీల వ్యాపారం మొదలెట్టింది. కల్పన చేసిన పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వాటిని తినేందుకు చాలా మంది రావటం మొదలవుతుంది. కల్పనకు తన భర్త రమేష్ సాయం చేస్తుంటాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తాము తిని ఇంకాస్త వాళ్ల ఇళ్లకు కూడా పట్టుకెళ్తుంటారు. చూస్తుండగానే కల్పన పకోడీ వ్యాపారం ఆ చుట్టుపక్కల వారికి తెలుస్తుంది. నెల రోజుల్లోనే కల్పన పకోడీలు చాలా ఫేమస్ అవుతాయి. స్టార్ హోటల్స్ నుండి, సిటీల నుండి కూడా ఆర్డర్లు రావటం మొదలవుతుంది. కోడలి పకోడీ వ్యాపారం చూసి అత్త శకుంతల కూడా ఆశ్చర్యపోతుంది. చూసావా అమ్మా, 3 నెలల్లోనే మన అప్పులన్నీ తీరిపోయాయి. కల్పన పకోడీల వ్యాపారమే ఇప్పుడు మన కుటుంబాన్ని కాపాడుతుంది. మనకి మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. అవునమ్మా, నేను నిన్ను అనరాని మాటలన్నాను. కుటుంబాన్ని గెలిపించావు. నీ భర్తని ప్రయోజకుణ్ణి చేశావు. మన ఇంటికి మంచి పేరు తెచ్చావు. నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం. నిన్ను అనరాని మాటలన్నందుకు చాలా బాధపడ్డావని నాకు తెలుసు. నన్ను క్షమిస్తావు కదూ? అయ్యో అత్తయ్య, మీలాంటి వాళ్ళుంటేనే కదా ఇంటికి జీవితానికి అందం, ఆనందం. సరేగాని నీ పకోడీ వ్యాపారంలో నాకు ఏదైనా పనిస్తావా? జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ పకోడీలు తింటూ పని చేసుకుంటాను. శకుంతల మాటకు కల్పన, రమేష్ పగలబడి నవ్వుకుంటారు. అలా గయ్యాళి అత్త తన అమాయకపు కోడలి పకోడీ వ్యాపారం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. శారదమ్మకు ఏ లోటు లేకుండా కొడుకు రమేష్, కోడలు గీత చూసుకుంటూ ఉంటారు. ఊళ్ళో అందరికంటే ఎక్కువగా పంట పొలాలు ఉండటం వల్ల ఆదాయం కూడా బాగా వస్తూ ఉంటుంది. తమకొచ్చిన డబ్బులో కొంత ఇతరులకు సాయం కూడా చేస్తుంటారు రమేష్, గీత. అలా ఉన్న ఆ కుటుంబం ఒకరోజు, అమ్మా, ఈసారి మన పొలాల్లో మొత్తం ఒకే పంట వేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? నీ అభిప్రాయం కూడా తెలుసుకుని ఆ పని చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ గీతను కూడా అడిగావా లేదా? లేదమ్మా, నువ్వు చెప్తే చాలు కదా. అయినా గీత ఈ విషయాల్లో అంతగా జోక్యం చేసుకోదు. చూడు బాబు, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ముందు మనం మన ఆడవాళ్లని గౌరవించుకోవాలి. అప్పుడే కదా సమాజం మనల్ని చూసి స్ఫూర్తి పొందుతుంది. నాకు నువ్వు చెప్పింది బావుంది. మొత్తం పంట వేస్తానంటున్నావు, మంచి విషయమే కదా. మనం ఒకసారి ఇప్పుడు గీతను కూడా అడుగుదాం. నువ్వు వెళ్ళి గీతని తీసుకురా అలాగేనమ్మా అంటూ రమేష్ వంటగదిలోకి వెళ్లి గీతని వెంటబెట్టుకుని వస్తాడు. ఏంటత్తయ్యా రమ్మన్నారంట? ఈసారి మొత్తం ఒకే పంట వేద్దామని మీ ఆయన అంటున్నాడమ్మా. నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. అయ్యో, ఆయన ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారత్తయ్యా. దానికి నేనడ్డు చెప్పగలనా చెప్పండి? అయినా మన పొలాల్లో అంతా ఒకే పంట వేయటం వల్ల మనకు కూడా ఖర్చు తగ్గుతుంది కదా. మంచి విషయమమ్మా. చూసావు కదా బాబు, ఇలా ఇల్లాలికి ఇవ్వాల్సిన స్థానం, గౌరవం ఇస్తే ప్రతి ఇంట్లో ఆనందమే కదా ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు. అలాగేనమ్మా అంటూ రమేష్ పొలాల వద్దకి వెళ్తాడు. అనుకున్న విధంగానే వారం రోజుల్లో తన పొలాల్లో అంతా ఒకే పంట వేస్తాడు. ఆదాయం బాగా వస్తుందనే నమ్మకంతో తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేస్తాడు. కానీ అప్పుడే ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. రమేష్కి ఏదో తెలియని భయం కలుగుతుంది.
ఇంటికొచ్చి బాధపడుతుంటాడు. బాధపడకండి, మనకే ఇబ్బంది రాదులేండి. అది కాదు గీత, మన దగ్గర డబ్బంతా ఆ పంటకి ఖర్చు చేశాను. ఇప్పుడు అయ్యో ఆపండి, మీ భయంతో మమ్మల్ని కూడా కంగారు పెట్టేస్తున్నారు. అలా రమేష్ గీత మాట్లాడుకుంటూ ఉండగా జోరున వర్షం కురుస్తుంది. భీకరమైన తుఫాను వర్షం కావటం వల్ల భారీ స్థాయిలో వర్షం కురుస్తూనే ఉంటుంది. రమేష్ పంట మొత్తం వరదల్లో కొట్టుకుపోతుంది. రమేష్కి ఏం చేయాలో అర్థం కాదు. తీవ్ర నష్టం రావటం వల్ల దిగులు పడిపోతాడు. ఆ సమయంలోనే రమేష్కు పక్షవాతం వస్తుంది. మంచానికి పరిమితమైపోతాడు. రమేష్ని చూసి గీతా శారదమ్మ వెక్కి వెక్కి ఏడుస్తారు. దేవుడా, పాపిష్టిదాన్ని, నా కొడుకును నేనే ఇలా చేశాను. ఆ రోజు పంట వేద్దామని అన్నప్పుడు వద్దని చెప్పుండాల్సింది. నా వల్లే నా కొడుక్కి ఈ గతి పట్టింది. పచ్చగా నవ్వుతూ ఉండే ఇల్లు ఇలా కన్నీళ్లతో మిగిలిపోయింది. ఎవ్వరికీ ఏ కీడు చెయ్యలేదు. ఆపదలో ఉన్న వాళ్ళందరికీ సాయం చేశాడు నా భర్త. ఇప్పుడు ఆయన పరిస్థితి ఇలా తయారైంది. ఆ దేవుడు ఎందుకింత శిక్ష విధించాడు? భగవంతుడా, నువ్వే కాపాడాలి అంటూ గీత తన భర్త రమేష్ని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. వారం రోజుల తరువాత వర్షం తగ్గుతుంది. ఇంట్లో కూడా మెల్లగా సరుకులైపోతాయి. నెల తిరిగేసరికి అత్తాకోడళ్ళు పేదవాళ్లుగా మారిపోతారు. ఆ ఇంటి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అమ్మా గీత, ఇంట్లో బియ్యం ఉన్నాయిగా? బియ్యం మాత్రమే ఉన్నాయి అత్తయ్యా, మిగిలినవేవీ లేవు. ఆ బియ్యం కూడా ఇంకో 2-3 రోజుల్లో అయిపోతాయి. ఇప్పుడేం చేద్దాం అత్తయ్యా? మరేం భయపడకు గీత, మనం చాలా మందికి సాయం చేశాం కదా. ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. వాళ్ళని సాయం అడుగుదాం. నేనెళ్ళి ఆ పక్కింటి పారిజాతాన్ని అడిగి కొంత డబ్బు అప్పుగా తీసుకొస్తాను అంటూ శారదమ్మ పక్కింటి పారిజాతం ఇంటికి బయలుదేరింది. శారదమ్మ వచ్చే సమయానికి పారిజాతం డబ్బు లెక్కబెడుతూ ఉంది. శారదమ్మని చూడగానే డబ్బు దాచిపెట్టుకుంది. ఏంటి శారదమ్మ ఇలా వచ్చావు? ఎప్పుడు మా ఇంటికి రావు కదా. నేను రాకపోయినా నువ్వు మాత్రం సాయం కోసం మా ఇంటికి వస్తూ ఉంటావు కదా పారిజాతం. అయినా నేనిప్పుడు ఆ సాయం కోసమే నీ గడప తొక్కాను. ఏ సాయం, ఎవరికి సాయం? పారిజాతం మాటల వల్ల శారదమ్మకి బాధ కలిగింది. ఏం చెయ్యాలో అర్థం కాదు. అయినా మరొకసారి నోరు తెరిచి డబ్బు కావాలని అడిగింది. వర్షాల వల్ల పంట మొత్తం నాశనమైపోయింది పారిజాతం. పరిస్థితేం బాగోలేదు. కాస్త డబ్బు సాయం చేస్తే మళ్ళీ మీకు తిరిగిచ్చేస్తాను. దయచేసి ఒక్క సాయం చేసి పెట్టు పారిజాతం, నీకు పుణ్యం ఉంటుంది. చాలేవమ్మా, డబ్బులేమైనా చెట్టుకు కాస్తున్నాయా ఏంటి? మా ఇంటి పరిస్థితి కూడా బాగోలేదు. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదమ్మా. నేనేం చెయ్యలేను. అలా అంటావేంటమ్మా? కాస్త ఆదుకోవమ్మా. మా ఆయన వచ్చే వేళ అయింది. ఇక నువ్వు బయలుదేరు శారదమ్మా, బయలుదేరు. ఒకసారి చెప్తే వినిపించదా నీకు? డబ్బుల్లేవంటుంటే సాయం సాయం అంటూ వేధిస్తావే. మర్యాదగా నా ఇంటి నుండి నడు ముందు అని పారిజాతం కోపంతో ఊగిపోతుంది. అవమానంతో శారదమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ మరో ఇంటికి వెళ్తుంది. అలా చాలా మందిని సాయం అడుగుతుంది. గతంలో సాయం చేసిన వాళ్ల వద్దకి కూడా వెళ్లి డబ్బడుగుతుంది శారదమ్మ. ఎవరూ సాయం చెయ్యరు. దిగులుగా ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. అత్తని చూసి గీత పరిస్థితి అర్థం చేసుకుంది. నాకు తెలుసత్తయ్యా, ఎవరూ సాయం చెయ్యలేదని. మీ కన్నీళ్లే ఆ విషయం చెప్తున్నాయి. బాధపడకండి. ఇప్పుడేం చేద్దాం గీత? మనం పేదవాళ్లుగా ఉండిపోవాల్సిందేనా? నా కొడుక్కి వైద్యం చేయిద్దామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. పరిస్థితులు మనపై పగబట్టాయమ్మా. నాకేం తెలియట్లేదు. బాధపడడం తప్ప నేనిప్పుడేం చెయ్యలేకపోతున్నాను. బాధపడకండత్తయ్యా, ఆ వర్షం మన పంటను మాత్రమే తీసుకెళ్ళింది. కానీ మన పొలం మాత్రం అలాగే ఉంది కదా. అదే ఇప్పుడు మనకు ఆధారం. ఏమంటున్నావు గీత? మనం వ్యవసాయం చెయ్యగలమా? ఆడది తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదత్తయ్యా. మన దగ్గర విత్తనాలు కొనడానికి కూడా డబ్బులు లేవు కదా. ఏం చేద్దాం? ఇదివరకే ఆయన మొత్తం ఒకే పంట వేశారు కదా. కానీ వర్షం వల్ల కొట్టుకుపోయింది. అయితే కొద్దో గొప్పో ఆ విత్తనాలు మన భూమిలోనే ఉండుంటాయి. మనం ఒకసారి పొలాన్ని దున్నుదాం. దానివల్ల మొలకలొచ్చే అవకాశం ఉంది. ముందా పని చేద్దామత్తయ్యా. తర్వాత దేవుడిపై భారం వేద్దాం. అలాగేనమ్మా, పద వెళ్దాం అంటూ పేద అత్తాకోడళ్ళు శారదమ్మ, గీత ఇద్దరూ పొలం వద్దకి వెళ్లి పొలాన్ని దున్నుతారు. అలా పొలం దున్నుతుండగా భూమిలో పనసకాయ కనిపిస్తుంది. ఆ పనసకాయ మెరుస్తూ ఉంటుంది.
పనసకాయ భూమిలో నుండి రావటం ఏంటమ్మా విచిత్రంగా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందత్తయ్యా. ఈ పనసకాయని కోసి చూద్దాం. ఇక్కడొద్దమ్మా, మన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చూద్దాం అంటూ గీతా శారదమ్మలు ఆ పనసకాయని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికెళ్లిన తరువాత ఆ పనసకాయని కోసి చూస్తారు. అందులో ఏమీ ఉండదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉందే, ఇందులో ఏమీ లేదు. అసలిది భూమిలో ఎందుకుందో అస్సలు అర్థం కావట్లేదు. అవునత్తయ్యా, నాకు అదే సందేహంగా ఉంది. శారదమ్మ గీత అలా మాట్లాడుకుంటూ ఉండగా మంచంపై ఉన్న రమేష్ ఆకలిగా ఉందంటూ అరుస్తుంటాడు. అత్తయ్య, ఆయనకు ఆకలేస్తున్నట్టుంది. ఇంట్లో బియ్యం తప్ప ఏమీ లేవు. ఏం చెయ్యను? ముందైతే ఆ బియ్యంతో గంజి కాసివ్వు, వెళ్ళమ్మా అని శారదమ్మ అంటుండగా ఆ పనసకాయలో నుండి వేడివేడి భోజనం బయటకొస్తుంది. రుచికరమైన కూరలొస్తాయి. వాటిని చూసి శారదమ్మకు గీతకు ఆశ్చర్యం కలిగింది. ఇద్దరూ షాక్ అవుతారు. గీత ఆ భోజనం తీసుకుని తన భర్త రమేష్కు తినిపిస్తుంది. ఇక ఆ పనసకాయను అత్తాకోడళ్ళిద్దరూ గమ్మత్తుగా చూస్తుంటారు. ఇది మామూలు పనసకాయ కాదత్తయ్యా. అవునమ్మా, దీనికేవో మహిమలున్నట్టున్నాయి. చూస్తుంటే ఆ దేవుడే మన కష్టం చూసి మన దగ్గరికొచ్చేలా చేసినట్టుంది. ఇప్పుడేం చేద్దామత్తయ్యా? ముందైతే మనకి కావలసిన వస్తువులన్నింటినీ అడుగుదాం. అప్పుడు ఈ పనసకాయ ఆ వస్తువులు ఇస్తుందో లేదో చూద్దాం అంటూ శారదమ్మ తమ ఇంటికి కావలసినవన్నీ అడుగుతుంది. శారదమ్మ అలా అడగ్గానే పనసకాయ నుండి సరుకులిలా ప్రత్యక్షమవుతుంటాయి. ఇక ఆ పనసకాయకు మహిమలున్నాయని శారదమ్మకి అర్థమవుతుంది. ఆ తరువాత శారదమ్మకు ఒక ఆలోచన వస్తుంది. అమ్మా గీత, ఈ పనసకాయని చూస్తుంటే నాకు ఒక ఆలోచన తట్టింది. మనం బిర్యానీ సెంటర్ పెడదాం. ఇప్పుడు ఆ వ్యాపారమే బాగా సాగుతుంది. మనమైతే బిర్యానీ వండాల్సిన పని లేదు. ఈ పనసకాయే మనకా బిర్యానీ ఇస్తూ ఉంటుంది. దాన్నమ్మి మనం డబ్బు సంపాదిద్దాం. చాలా మంది బిర్యానీ అంటే లొట్టలేసుకుని తిట్టారు కదా. ఇప్పుడు మనం అదే చేద్దాం తల్లి. అవునత్తయ్యా, చాలా మంచి ఆలోచన. ముందా పని చేద్దాం. కానీ ఈ పనసకాయ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు గీత, సరేనా? అస్సలు చెప్పనత్తయ్యా. దీన్ని మన మధ్యనే ఉంచుకుందాం. ఎవరికీ తెలియనివ్వను. అలా అత్తకోడళ్ళిద్దరూ పనసకాయ సాయంతో బిర్యానీ సెంటర్ ప్రారంభిస్తారు. పనసకాయ నుండి వచ్చే బిర్యానీ చాలా రుచిగా ఉండటం వల్ల అక్కడికి చాలా మంది వచ్చి తింటూ ఉంటారు. చూస్తుండగానే ఆ ప్రాంతం చాలా ఫేమస్ అవుతుంది. బయట ఊర్ల నుండి కూడా అక్కడికి బిర్యానీ తినడానికి చాలా మంది వస్తుంటారు. అత్తకోడళ్లకు చేతి నిండా డబ్బులు అందుతాయి. చూసావా గీత, సాయం చేసిన ఏ ఒక్కరిని ఆ దేవుడు మరచిపోడు. మనపై దయ చూపించాడు. ఎంతో మందికి సాయం చేశాం. ఆ పుణ్యం ఎక్కడికి పోలేదమ్మా. ఇలా మళ్ళీ మన దగ్గరికే వచ్చింది. ఇదిగో ఈ డబ్బు తీసుకో, రమేష్కి వైద్యం చేయిద్దాం. చాలా సంతోషంగా ఉందత్తయ్యా. పేదరికంలోనే ఉండిపోతామనుకున్న మనం ఇలా మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాం. మన బిర్యానీ వ్యాపారం కూడా బాగా ఫేమస్ అయింది. అవునమ్మా, అంతా భగవంతుడి దయ. అలా అత్తకోడళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. తమకి వచ్చిన డబ్బుతో రమేష్కి వైద్యం చేయిస్తారు. రమేష్ క్రమంగా కోలుకుంటాడు. ఇక ఎప్పటిలాగే రమేష్ పంట పొలాల్లో పనులు చూసుకుంటాడు. శారదమ్మ గీత మాత్రం పనసకాయ బిర్యానీని అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తుంటారు.